వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలతో కలిసి నటించి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందం, అభినయంతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. యాక్టింగ్ లోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో నిలుస్తారు ఎనర్జెటిక్ బ్యూటీ. ప్రెజెంట్ ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె 3 పిల్లలకు తల్లి అయ్యారనే వార్త వినగానే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసాక మాత్రం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ పిల్లలు ఆమెకు పుట్టినవారు కాదు. శ్రీలీల అపారమైన మానవత్వంతో దత్తత తీసుకున్న అనాథ పిల్లలు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే హీరోయిన్స్ తమ కెరీర్, అందం, విలాసాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ శ్రీలీల మాత్రం అందుకు కంప్లీట్గా డిఫరెంట్. సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఒక అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న 2 పిల్లలను దత్తత తీసుకున్నారు. వారి పేర్లు గురు, శోభిత. అప్పటి నుండే వారి ఆలనా పాలన చూస్తూ ఒక తల్లిగా వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. కేవలం ఆ 2తోనే ఆగిపోకుండా తాజాగా మరో చిన్నారిని కూడా దత్తత తీసుకుని ప్రస్తుతం 3 పిల్లల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ఈ గొప్ప నిర్ణయం వెనుక ఉన్న నేపథ్యాన్ని శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2019లో ఆమె కన్నడ మూవీ కిస్లో నటిస్తున్న సమయంలో ఆ సినిమా డైరెక్టర్ ఆమెను ఒక అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లారట. అక్కడి పిల్లల అమాయకత్వం, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు శ్రీలీల మనసును కదిలించి వేశాయట. అప్పటి నుండి తరచూ అక్కడికి వెళ్తూ పిల్లలతో సమయం గడిపేవారట. ఆ క్రమంలోనే వారిని దత్తత తీసుకోవాలనే బలమైన నిర్ణయం తీసుకున్నారు. వృత్తిపరంగా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ 3 పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలా కాలం వరకు శ్రీలీల ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. తాను చేస్తున్న సేవ ప్రచారం కోసం కాకూడదని భావించారు. అయితే తన గురించి తెలిస్తే మరికొందరు స్ఫూర్తి పొంది అనాథ పిల్లలకు అండగా నిలుస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. శ్రీలీల కేవలం వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక గొప్ప సంఘ సేవకురాలు అని ఈ ఘటనతో నిరూపితమైంది. ఇక శ్రీలీల సినిమా కెరీర్ పీక్ దశలో ఉంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం పరాశక్తి ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు వృత్తిలో రాణిస్తూనే మరోవైపు 3 పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న శ్రీలీల మనసు నిజంగా వెన్నపూస అని నెటిజన్లు కొనియాడుతున్నారు. నటిగా ఎదుగుతూ వ్యక్తిగా బాధ్యతలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీలీల ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. వయసు చిన్నదైనా మనసు పెద్దదైతే జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు తీసుకురావచ్చు అని నిరూపించింది శ్రీలీల. శ్రీలీల కేవలం నటి మాత్రమే కాదు, ఆమె వృత్తిరీత్యా డాక్టర్ కూడా. ఒక వైద్యురాలిగా సమాజంలోని అట్టడుగు వర్గాల ఆరోగ్యం, పిల్లల పెంపకం పట్ల మొదటి నుంచి అవగాహన ఉంది. సినిమాల్లోకి రాకముందే ఆమె తన సంపాదనలో కొంత భాగాన్ని చారిటీకి కేటాయించేవారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు, చిన్నతనం నుంచి సేవ చేయాలనే భావనలో ఉండేదంటున్నారు. శ్రీలీల ఈ పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చి పెంచడం లేదు, కానీ వారి పూర్తి బాధ్యతను స్వీకరించారు. అనాథాశ్రమంలోనే ఉంటూ వారికి కావాల్సిన ఖరీదైన చదువు, వైద్యం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చును ఆమె భరిస్తున్నారు. ఆమె తరచుగా షూటింగ్ల మధ్య దొరికిన సమయంలో ఆశ్రమానికి వెళ్లి ఆ పిల్లలతో కలిసి భోజనం చేయడం, పండుగలు జరుపుకోవడం చేస్తుంటారు. మొత్తానికి శ్రీలీల తన అందం, నటనతోనే కాదు, తన సేవా స్వభావంతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు.